హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ హెర్బల్ హెయిర్ ఆయిల్. నేను ఈరోజు వీడియోలో ఫస్ట్ టైం హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో అనేది చూపిస్తున్నానండి. ఇంకా ఈ కొబ్బరికాయల్ని కొట్టేసినాక మిగులుతాయి కదండి, వీటిని ఒక 24 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత వాటిని మంచిగా ఒక గట్టిగా ఉండే ఏదైనా తీసుకొని దాంతో ట్యాప్ చేస్తే వాటి పెంకులు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. అలా వచ్చేసిన వాటిని మనం ఒక బౌల్లో తీసుకొని వాటర్ నింపేసి మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలండి. ఏ డస్ట్ అనేది ఏం లేకుండా మనకి ఇంకా నీట్గా ఉండాలి అవి. ఇలా తీసుకున్న వాటిని మనము మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ చిన్న చిన్న పీసెస్ని చూడండి ఎంత నీట్గా వాష్ అయినాయో. ఇక వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి కొబ్బరి పాలు అనేది మంచిగా వస్తాయండి వాటర్ కూడా యాడ్ చేస్తే. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇంకా కొంచెం చేయాలి, చెక్ చేస్తూ ఉండాలి మధ్యలో. ఇలా మనకి ఫైన్గా వస్తే మన పేస్ట్ అనేది మంచిగా కొబ్బరి పాలు అనేవి ఎక్కువగా వస్తాయండి. ఇగో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక పల్చని క్లాత్లో వేసి తీసుకోవాలండి కొబ్బరి పాలు. చూడండి మనకి వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువగానే వస్తున్నాయి ఈ కొబ్బరి పాలు. చాలా గట్టిగా స్క్వీజ్ చేస్తే మనకి మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వీటిని ఇప్పుడు మనము ఒక 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్లో అవసరం లేదు, నార్మల్గా చాలు. ఆఫ్టర్ 24 అవర్స్ చూద్దాం రండి. ఇది కొబ్బరి పాలను ఇంకా మనం యాడ్ చేసిన వాటరు సెపరేట్ అయిపోతాయండి. చూడండి కింద ప్లేస్లో ఉన్నదంతా వాటరు, పైన ఉన్నది కొబ్బరి పాలతోటి అది ఆ క్రీమ్ లాగా అవుతుందండి. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అట్లా చాలా గట్టిగా అయిపోయిందనమాట. చూడండి ఇంకా నెక్స్ట్ అది మనం ఒక చాక్ తీసుకొని ఏదైనా దాంతో కట్ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి చేయితో. ఇంకా అది కూల్గా కూడా ఉంటుందండి, 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. ఇంకా ఇలా కూల్గా ఉన్నప్పుడే ఈజీగా మనకి వాటర్ నుంచి సెపరేట్ అవుతుంది. సో చాలా చల్లగా ఉంది అది. తీసుకొని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదంతా కూడా దీన్ని మనము హీట్ చేసుకోవాలి వేరే బౌల్లో తీసుకొని. చూడండి ఎంత బాగా వచ్చిందో. 24 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల అది చాలా గట్టిగా అయిపోయింది. కొబ్బరి పాలతో వచ్చిన క్రీమ్ అండి అది. మనకి అది కొంచెం హీట్ చేస్తే మంచిగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వేరే స్ట్రైనర్ తోటి చేయాల్సిన అవసరం లేదండి. దీన్ని డైరెక్ట్గా ఇలా మనం చేతితో తీసి వేరే బౌల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని హీట్ చేసుకోవాలండి. మంటని సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అలా అవుతుందండి. మనం ఇంట్లో నెయ్యి తీసుకుంటాం కదా, అలాగే అండి. ఇది సిమ్లోనే చేస్తూ మంటని సిమ్లో ఉంచుకుంటూ మరగబెడుతూ ఉండాలి. చూడండి ఆఫ్టర్ 5 మినిట్స్కి అది కొంచెం మెల్ట్ అవుతూ ఉందన్నమాట. కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. మంటని మీడియంలో అలా హైలో పెట్టినట్లయితే మాడిపోతుందండి, మనకి ఆయిల్ కూడా తక్కువగా వస్తుంది. ఇలా సిమ్లోనే ఉంచుకుంటూ ఒక స్పూన్ తీసుకొని దాన్ని కలియబెడుతూ ఉండాలి. అలా అయితే అడుగులో ఉన్నదంతా మాడకుండా ఉంటుందండి. ఈవెన్గా మంచిగా ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. చూడండి మనకి చక్కగా వచ్చేసింది. ప్యూర్ కొబ్బరి నూనె అండి ఇది. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా. చూడండి మంచిగా వైట్ కలర్లో ఉంటుందండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనకి రెడీ అయిపోయినట్లయితే స్టవ్ కట్టేసుకోవాలి.
కట్టేసుకొని ఇంకా దీన్ని చల్లారాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అది ఫిల్టర్ చేసుకున్నాను చూడండి. అయితే అది ఫిల్టర్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అదంతా పల్ప్ ఉంది కదండి, దాన్ని గట్టిగా ప్రెస్ చేసేసరికి చిన్న చిన్నవి కొంచెం వచ్చినాయి అన్నమాట. సో అది బాయిల్ అవుతూ ఇట్లా ఏమంటారు పొంగులాగా ఇలా వస్తుంది కదండి, అదే అనమాట అది. ఇది హీట్ అయినాక కొంచెం ఒక 5 మినిట్స్కి అలాగా మనం ఇంకా ఇందులో ఇంకొక ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక 500 ml ఉంటే 100 ml ఆముదం యాడ్ చేసుకోవాలండి. బట్ ఇదేం 500 ml ఉండదు, నేను జస్ట్ అలా వేసేస్తున్నాను సుమారుగా. ఆముదమును ఇంకా కోకోనట్ ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలయబెడుతూ ఉండాలండి. సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు కూడా మంటని. ఇంకా మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ కన్నా పెట్టుకోవద్దండి. అలా చేస్తే మనం ఇప్పుడు ఆముదం యాడ్ చేసాం కాబట్టి అది పొంగుతుందండి మొత్తం. ఈ బౌల్లో ఇది సరిపోలేదు, ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకునేది ఉంది కాబట్టి దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. నెక్స్ట్ క్లిప్లో వస్తుంది అది. చూడండి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది మనకి. ఇలా ఒక 5 మినిట్స్ ఆయిల్ బాయిల్ అయిపోయినాక అవి యాడ్ చేసుకోవాలండి. డ్రై అయిపోయినవి ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మంటని సిమ్లోనే ఉంచాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి మనము. ఇది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా పడుతుంది మనకి. ఇవి ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్లే. ఇందులో ఆయిల్లో వేసి ఇంకా బాయిల్ చేస్తే మంచిగా వస్తుందన్నమాట. మీరే చూడండి డిఫరెన్స్ అనేది. ఆయిల్ కలరు స్టార్టింగ్లో మనకి వైట్ కలర్లో ఉండింది కదండి. ఇలా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒక 15 మినిట్స్ మరిగించాక అది చూడండి సన్నని పొగలాగా వస్తున్నాయి. ఇంకా ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి. ఇంత ప్యూర్ వైట్గా ఉన్న ఆయిల్ ఇప్పుడు మనకి వేరే కలర్లోకి అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇది కొంచెం చల్లారినాక ఇలా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలండి. మామూలుగా అయితే నేను పారాచూట్ ఆయిల్ వస్తుంది కదండి, అది అయిపోయాక ఆ బాటిల్లోనే స్టోర్ చేసుకొని వాడేదాన్ని. ఇప్పుడు మీకు ఆయిల్ అనేది క్లియర్గా కనిపించాలి కలర్ అనేది అనేసి ఇలా స్టోర్ చేస్తున్నాను. ఇలా నేను హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్, డైట్లో కూడా చిన్న చిన్న చేంజెస్ అనేది చేసుకొని వాడానండి. నా హెయిర్లో చాలా చేంజెస్ వచ్చింది, చాలా బాగా న్యూ హెయిర్ అనేది కూడా వచ్చిందండి. సో మీలో ఎవరికైనా ఈ ఆయిల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ప్లీజ్ కాంటాక్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.